హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చూసేది అందరూ షాద్నగర్ వైపే. ఎందుకు ఈ షాద్నగర్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు షాద్నగర్ పాపులేషన్ గురించి ముందుగా మనం మాట్లాడితే 2011 అరౌండ్ 45,000 to 50,000 పాపులేషన్ ఉన్న ఈ టౌన్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 70,000 to 75,000 పాపులేషన్తో హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మున్సిపాలిటీగా ఒకటిగా మారింది. ఇప్పుడు విలేజెస్ చూసుకుంటే 33 విలేజెస్తో షాద్నగర్ టౌన్ గ్రోత్ అవుతుంది. అలాగే 28 మున్సిపల్ వార్డుతో ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. హైదరాబాద్కి క్లోజ్ కనెక్టివిటీ, బెంగళూరు హైవే అడ్వాంటేజ్, ఎయిర్పోర్ట్ యాక్సెస్ వల్ల డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ షాద్నగర్ గ్రోత్కి మెయిన్ రీజన్ లొకేషన్ కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి షాద్నగర్ సరౌండింగ్స్లో బాల్నగర్ ఇండస్ట్రియల్ సెడ్జ్ 1800 ఎకర్స్లో ఉంది. రాజాపూర్ ఫార్మా సెడ్జ్ 600 ఎకర్స్లో ఉంది. అలాగే ఎన్ఆర్ఎస్సి ఇస్రో క్యాంపస్ వచ్చేసి 400 ఎకర్స్లో, ఈకో పార్క్ 824 ఎకర్స్లో, అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ డెవలప్మెంట్ ఫ్యూచర్ని మార్చేస్తున్నాయి. మెయిన్గా కంపెనీస్ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, పిఎన్జి, జాన్సన్, ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా లాంటి మేజర్ కంపెనీస్ వల్ల థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా షాద్నగర్లో 20+ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హెరిటేజ్ వాలే స్కూల్, ఇండియన్ హైట్స్ స్కూల్, సహస్రా గ్లోబల్ స్కూల్ లాంటి స్కూల్స్ కూడా ఫ్యామిలీస్ని ఎంతో అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే హయ్యర్ స్టడీస్ పరంగా చూసుకున్నట్టయితే వాసవి డిగ్రీ కాలేజ్, వివేకానంద డిగ్రీ కాలేజ్, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ లాంటివి కూడా స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నాయి. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి షాద్నగర్ ఫ్యూచర్ గ్రోత్కి హాట్స్పాట్గా మారుస్తున్నాయి. పాపులేషన్ పెరిగిపోతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. మరి హైదరాబాద్ నెక్స్ట్ గ్రోత్ కారిడార్గా మారుతున్న షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయరు? మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.